సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. తోగుటలోనే ప్యాక్ సెంటర్ వద్ద యూరియా కోసం బారులు తీరారు. స్టాక్ తక్కువగా ఉండడంతో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా ఇవ్వకుండా గోసపెడుతున్న రేవంత్ సర్కారుపై రైతులు దుమ్మెత్తిపోశారు. నెల రోజులుగా కాళ్ళరిగేలా తిరుగుతున్నా యూరియా ఇవ్వరా అంటూ నిప్పులు చెరిగారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి రంగాచారి అందిస్తారు. కృత్రిమ యూరియా కొరత ఫలితంగా రైతులంతా కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం మనం తొగుటలో ఉన్నాం, సిద్దిపేట జిల్లా తొగుటలో ఉన్నాం. తొగుటలో ఉన్నటువంటి ఈ లైన్ మనం ఒక్కసారి పరిశీలిస్తే మనకిదేదో దేవాలయం వద్ద భక్తులు కట్టినటువంటి లైన్ కాదు, దేవుడి దర్శనం కోసం కట్టినటువంటి లైన్ కాదు. కేవలం యూరియా కోసం, యూరియా తీసుకోవడం కోసం రైతులంతా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి తొగుట సహకార కేంద్రం వద్ద, సహకార బ్యాంకు వద్ద పెద్ద ఎత్తున రైతులు క్యూలో నిలబడి ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం 6 గంటలకే పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వందలాది సంఖ్యలో, వేలాది సంఖ్యలో రైతులు తరలి వచ్చి యూరియా కోసం తరలి వచ్చినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఈ ఒక్కరోజే మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు సిద్దిపేట ప్రాంతంలో దుబ్బాక, అటు భూంపల్లి ఎక్స్ రోడ్డు, అట్లాగే చెప్ప్యాల ప్రాంతము, ఇటు తొగుట ప్రాంతము, మిడిదొడ్డి ప్రాంతము, అట్లాగే మెదక్ జిల్లా ప్రాంతంలోని అటు చేగుంట ప్రాంతము, నార్సింగి ప్రాంతము, ఆ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున రైతులంతా యూరియా కోసం రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఎక్కడ చూసినా కనిపిస్తున్నది. మొత్తంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అటు గజ్వెల్ నియోజకవర్గంలో, దుబ్బాక నియోజకవర్గంలో, అటు సిద్దిపేట నియోజకవర్గంలో, అటు హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. గత 2 నెలలుగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. రైతులంతా వ్యవసాయ పొలాల్లో తమ పనులు చేసుకోవాల్సిన రైతులంతా కూడా వాళ్ళు యూరియా కోసం వచ్చి లైన్లు కట్టి, క్యూలు కట్టి ఈ కేంద్రాల వద్ద పడరాని పాటలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. అమ్మ, మీరు ఎప్పుడు వచ్చిండ్రు? మేము సార్ 9 గంటలకు వచ్చినాం. 9 గంటలకు వచ్చి అక్కడ టోకన్ తీసుకొని ఇక్కడికి వచ్చి లైన్ కట్టి ఇలా పడ్డాం. ఏం లేదు, లైన్ పోతుందని ఇట్లనే కూర్చున్నాం. ఇట్లనే కూర్చున్నాం. నీళ్ళు కూడా లేవు సార్, పొద్దున్న నుంచి ఆకలి, నీళ్ళు ఎంత గోస పడుతున్నామో. దీంతో 3వసారి ఏమంటారు అంటే ఇస్తామంటారుగా గిదే ఇచ్చుడు, గిదే లైన్ కట్టుడు ఇచ్చురు. వారికి ఒకసారి ఒక సంచి ఇచ్చారు, ఒకసారి ఒక సంచి ఇచ్చారు. ఇది 3వసారి మళ్ళీ సంచికి. నాకు 5 ఎకరాలు ఉంది. నాకు 10 బస్తాలు దాకా పడతాయి. 10 బస్తాలకు 3 బస్తాలు, 3 సార్లు లైన్ కడితే 3 బస్తాలు. ఇది ఇస్తే 3 సార్లు. ఇప్పుడు అత్తదో రాదో తెలియదు. ఇంతవరకు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా లేదు. మనకు మస్తు సంచులు, ఒక్కసారి 10 బస్తాలు 20 బస్తాలు అంటే మనం ట్రాక్టర్లు వేసుకొని పోయినాం, బాయి కాడ పెట్టుకున్నాం, చల్లుకున్నాం. ఇక ఇదేసారి ఫస్ట్ ఈ ఇబ్బంది వచ్చుడు ఈ యూరియా బస్తాలతోటి. నేను ఒక నెల నుంచి తిరుగుతున్నా, ఒక్క సంచి దొరుకుతలేదు నాకు. నేను తిరిగి నాకు మస్తు ఇబ్బంది అవుతుంది. నేను 4 ఎకరాల వ్యవసాయం చేస్తున్నా. నేను కవులు 4 ఎకరాలు పెట్టినా. 4 ఎకరాల వ్యవసాయంలో మక్క మొత్తం పోయింది. ఇప్పుడు వరి కోసం ఒక్కసారి కూడా చల్లలే వరికి. ఇప్పుడు పొట్ట మీద వచ్చింది. ఈ యూరియా సంచి ఒక్క బస్తా కూడా దొరుకుతలేదు. ఈ నెల నుంచి తిరిగి చస్తున్నాం, ఇట్లే లైన్ పడుతున్నాం, సంచి దొరుకుతలేవు. ఇంత ఘోరమైన పరిస్థితి అయితే ఎప్పుడు జరగలేదు. నేను ప్రతి సంవత్సరం నేను 4 ఎకరాలు 5 ఎకరాలు ఇట్లా కవులు పట్టేటోడిని. నాకు మొత్తానికి దొరకక మస్తు దిబ్బలు అవుతుంది. ఇంత ఘోరంగా ఎప్పుడు కాలే, మాకు ఇంత దారుణంగా ఎప్పుడు కాలే. మాకు ఇట్లాంటి సిచ్యువేషన్ రైతు ఇంతకుముందు ఇంకా బ్రహ్మాండంగా ఉండే సార్. మేము ఇట్లా పోతే 10 సంచులు 20 సంచులు మాకు ఆటోలే వాళ్ళకి డ్రైవర్లకు ఇస్తేనే తీసుకొచ్చేళ్ళు. ఇప్పుడు ఒక్క సంచి కోసం నెల రోజుల నుంచి తిరుగుతా అంటే ఒక్క సంచి కూడా వస్తలేదు మాకు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఇట్లా అసలు ఊహించుకోలేము. మేమైతే వ్యవసాయం చేయకపోతున్నాం. ఇట్లా యూరియా షార్టేజ్ అవుతుంది అనుకుంటే వ్యవసాయం చేయకపోతుంది. మేము మొత్తానికి లక్షలు పెట్టుబడి పెట్టినాం సార్, కానీ ఇంత ఘోరం అవుతుందని అసలు కళల్లో ఊహించుకోలే. ఇట్లా రైతులు ఉసులు జరిగిన రాజ్యం ఎప్పుడు బాగుపడదు. ఇప్పటికైనా ప్రభుత్వం మారి రైతులకు యూరియా అందించాల్సింది కోరుతున్నాం సార్. మీ పేరు? స్వామి జప్తిలేడబల్లి. నేటికి 15 రోజులు అవుతుంది. పొద్దున 5 గంటలకు వచ్చాం. అన్నం వదిలి వరకు చాయ్ ముగ్గురు వాళ్ళు ఉన్నోళ్ళకే ఇస్తారు. మళ్ళీ అవి ఏంటి బలం ఉన్నోళ్ళకి ఇస్తారు. గుజపొక లైన్ లేదు. ఇంత పోలీసులు ఆగ చేస్తారు, ఇంత రైతులు ఆగ చేస్తారు. దోపిడి. ఇయో ఈ సిటీ ఇచ్చి మాకు బంగారం. ఇయో సిటీ తిరిగిపోతుంది సార్ మాకు. ఇయో మొన్న లైన్ కట్టినాం, నాటికి దగ్గర పోయి మాత్రం నూకు నీకురు.
ఎక్కడ సారు లేదు ఊరే దొరుకుతలేదు. ఏంది ఇంతమంది ఉన్నాక పబ్లిక్ ఉంటారా సార్? ఇక్కడ ఉండరు కదా. ఊరే ఇవరకు మంచిగా కూడా సారు. ఇప్పుడు మనకి ఇవరకు ఏంటంటే ఆటో వాళ్ళు తెచ్చి మాకు ఇంటికాడ వేసిపోదురు, ఆటోకి వేస్తే అట్లా ఫోన్ చెప్తే వేసిపోదురు. ఇప్పుడు తిరిగినాక దొరుకుతలేవు, అంత ప్రాబ్లం ఉంది. ఎవరే మాది గుడికందులో పని చేస్తారు. మాకు ఎంత డేలు ఏళ్ళు పెడతారు కదా, టైం బాగా తీసుకుంటుంది. ఒకటి ఇప్పుడు ఆధార్ కార్డు మీద ఒకటి తీసుకొని మీకు ఒక్కొక్కటి అయినా సరే కానీ రైతులకు అందరికీ ఇవ్వాలి. అట్లా మేము అనేది ఒక్కొక్కరికి 2 పోతున్నాయి. ఏళ్ళు ముద్ర లేట్ అవుతుంది మాకు. ఏళ్ళు ముద్ర పని చేయమని. నేను మల్లరెడ్డి గుడికందులో మాది 6 గంటలకు వచ్చిన ఆడ లైన్ కట్టిన గణేష్ షాప్ కాడ ఆడికి ఎలా కొట్టారు. ఈడు ఇస్తామంటే ఈడ లైన్ కట్టినాము. ఒక సంచి లేదు ఏం లేదు. నూకితే కింద పడ్డాము. ఆయనతో మళ్ళీ వచ్చి సార్లు వచ్చారు, లైన్ కట్టించారు. ఏం చాలా వచ్చిన కాదు, ఏం తినలే. నీళ్ళు దాక్కుంటూనే ఉన్నాం అంతే. ఇప్పుడు తినడానికి పోదామంటే ఇలా లైన్ పోతుంది, సంచి దొరుకుతుంది. మొత్తం తినలే ఇలా, అందుకే వచ్చినాం. సరే అంతే. నీ పేరేంటి? నా పేరు ప్రతాప్ రెడ్డి సార్. ఇప్పుడు ఈ సంచులు 10 ఏళ్ళ కొల్లి మాకు ఇంత కష్టం రాలేదు సార్. మరి ఇప్పుడు వచ్చింది. ఇది వచ్చినందుకు కూడా ఆడ లేట్ అవుతుంది. ఈ ఏలు ముద్ర పెట్టాలి, ఓటీ బడుగుడు, ఈ కథలు కార్ఖాన్లు మాకేం మంచిగా అనిపించలేదు. అన్నం లేదు, ఆగారం లేదు, తినకుండా వచ్చినాం. ఆగమాగం అవుతుంది సార్. మరి ఏంది ఈ ఊరియాతో మాకు ఇంత కొరత ఎన్నరు రాలే. ఇంత కొరత మాకు ఎన్నరు రాలే. మేము ఎప్పుడు కానీ ఆటోల మీద పోయి తెచ్చుకుందాం 10-20 సంచులు. మాకే డోక లేకుండే ఆ చేను పెట్టినాం. ఆడ మొత్తం కోతులు పాటు చేస్తున్నాయి సారు. ఏం చేస్తాం? ఇప్పుడు ఒక్కటి ఇరిచిన తర్వాత ఒక్కటి ఇరిసేస్తున్నాయి అవి తీటతనం కోతులు. మాకు ఇంత కష్టం ఎన్నరు రాలే సారు. రైట్. నీ పేరేంటి? నా పేరు ఎల్లే, గుడికందల. ఎప్పుడు వచ్చినా పొద్దున్నే వచ్చిన సార్. ఇప్పుడు తిరగబట్టి 10-15 రోజులే తిరగబట్టి ఊరియా బస్తాలకే తిరగబట్టి 10-15 రోజులే. 10 ఎకరాల భూమి వేసిన వరి, 3 ఎకరాల వరి, 8 ఎకరాల మక్క వేసినాం. ఆ మక్కకి ఇవరకు కూడా మందులు లేదు. నేను ఎప్పుడైనా 60 బస్తాలు 50 బస్తాలు వేసుకుంది, సరిపోవు నాకు. ఇప్పుడు అటువంటిది మొన్న 4 బస్తాలు దొరికినాయి సార్. 10 ఎకరాలకు 4 బస్తాలు దొరికితే ఏం సరిపోతాయి సార్ మాకు? అన్నం 7 గంటలకు 8 గంటలకు వచ్చుకుంటే వంట కూడా 1-2 ఇస్తారు సార్. ఇప్పుడు ఈ టోపాన్లు ఇచ్చి 4-5 రోజులే. 4-5 రోజుల నుంచి ఇంకో ఇవాళ వస్తే మళ్ళీ లైన్కి వెళ్ళి పడ్డాం సార్. 7 గంటలకు వచ్చినాం. 7 గంటల నుంచి కూడా ఒక బస్తాలు దొరకలే, వరకు దొరకలే. ఇగో నీళ్ళు దాక్కుంటే ఎన్నే లేదు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే సార్. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, మంచిగా తెచ్చాడు బస్. అదే కావాలి ఇప్పటికి కూడా, అదే తెద్దాము మేము. వాడిని ఎవరి దగ్గర వాడినే తెస్తాము, ఆయన్నే తెస్తాం మేము. కేసీఆర్ ఉంటేనే మాకు సౌకర్యం ఉంటుంది. పొద్దుగాల 5 గంటలకు వచ్చి చెప్పులు పెట్టి లైన్ పెడితే సార్ ఒక టోకెన్ చూడు దొరకలేదు ఇంతవరకు. ఒక సంచి చూడు ఇస్తలేరు. ఈ రేవంత్ పాలన మాకు నచ్చలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏడ పడతాడు దొరికే సంచులు. కేసీఆర్ పాలన మంచిగా ఉన్నది. ఈ రేవంత్ మంచిగా లేదు. ఈయన పాలన ఏందో, ఈయన లెక్క ఏందో. రోజు పొద్దుగా లేచి ఇక్కడ నిలవాడు అవుతుంది. పాస్బుక్లు పట్టుకొని పైసలు పట్టుకొని నిలవాడు పెద్ద గోస అవుతుంది సార్. ఇంతకుముందు కూడా వరి నాటేసుకున్నప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి సంచులు తీసుకుపోయి చల్లుకున్నాం సార్. ఇప్పుడు అట్లాంటి సంచులు కావాలనుకుంటే ఒక సంచి కూడా దొరకలేదు. వారం రోజులు మేము తిరగబట్టి ఇప్పటికి ఒక సంచి కోసం తిరగబట్టి వచ్చినప్పుడల్లా ఒక సంచి కూడా ఇస్తలేరు సార్. ఈ లైన్లో నిలబడాలంటే నాన్న తిప్పలు అవుతుంది. తిండి దగ్గర దిగలేకుండా తిరుగుతున్నాం. నెల రోజులు అవుతుంది, ఒక్క సంచి దొరకలేదు. వారం రోజులు తిరగబట్టి వారం రోజులకోలే ఒక్క రోజు చూస్తా ఇవాళ రాదు, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అంటారు. టోకెన్లు రాసినాక చూస్తా అవి ఇచ్చేదాకా నమ్మకం లేదు. గత నెల రోజులుగా రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన కనిపించడం లేదు. అయితే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళంతా ఇదంతా బీజేపీకి సంబంధించిన వాళ్ళు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నటువంటి యూరియా ఇవ్వలేదని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళేమో అధికార పార్టీ సరైన సమయంలో స్పందించలేదు, తమకు ఇవ్వాల్సినటువంటి నివేదికలు ఇవ్వలేదు, ఫలితంగానే మేము యూరియా పంపించలేకపోయామని చెప్పి ఆ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కొంతమంది ఎంపీలు అయితే అటు సింధూర్ యుద్ధం వల్ల పాకిస్తాన్కు ఇండియాకు మధ్య జరిగినటువంటి యుద్ధం ఫలితంగా యూరియా కొరత వచ్చిందని చెప్పి విచిత్రమైనటువంటి కామెంట్స్ చేస్తున్న పరిస్థితి మరొక వైపు కనిపిస్తూ ఉంది. మొత్తానికి
ఏది ఏమైనా కూడా రైతులంతా కూడా చాలా సీరియస్గా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ప్రజలంతా కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి నుంచి పిఎస్సిఎస్ల వద్ద ఆగ్రో కేంద్రాల వద్ద వాళ్ళు క్యూలు కట్టి నిలబడి కుటుంబాలతో సహా పిల్లలతో సహా ఇక్కడికి వచ్చి వాళ్ళు నిద్రాహారాలు మారి కనీసం తిండి కూడా లేకుండా వాళ్ళంతా కూడా క్యూల్లో నిలబడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రైతులందరినీ రోడ్ల మీదకి తెచ్చి క్యూల్లో నిలబెట్టి లైన్లలో నిలబెట్టినటువంటి ప్రభుత్వంపై రైతులంతా దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు అవసరమైనటువంటి యూరియాని పూర్తి స్థాయిలో సప్లై చేయాలని చెప్పి డిమాండ్ వినిపిస్తుంది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, తొగుట.